వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తమపై వరంగల్ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆమెకు వివరణ ఇచ్చారు. 16 పేజీల లేఖను మీనాక్షికి అందజేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్కు సంబంధించిన అన్ని విషయాలను ఆ లేఖలో ప్రస్తావించారు. మీనాక్షి నటరాజన్కు ఇచ్చిన లేఖలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి అన్ని విషయాలను పేర్కొన్నారు కొండా దంపతులు. ఒక్కో నేత గురించి ప్రత్యేకంగా లెటర్లో ప్రస్తావించారు. వరంగల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ సారయ్య తలదూర్చినట్లు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ నేత ఇందిరాను, పార్టీ క్యాడర్ను టార్చర్ పెడుతున్నట్లు పేర్కొన్నారు. నాయని రాజేందర్కు ఎన్నికల్లో సహాయం చేయగా ఇప్పుడు తమనే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. 2009 నుంచి వరంగల్ వెస్ట్లో కాంగ్రెస్ ఓటమికి నాయని రాజేందర్ రెడ్డి కారణమని కొండా దంపతులు ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి క్రషర్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని విమర్శించారు. మరోవైపు తాము రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని లేఖలో ప్రస్తావించారు. తన మంత్రి పదవి పోతుందని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్లపై చర్యలు తీసుకోవాలని మీనాక్షి నటరాజన్కు కొండా సురేఖ, మురళి కోరారు. వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే కొండా మురళి భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జితో కొండా మురళి, అదేవిధంగా కొండా సురేఖలు భేటీ అయ్యారు. వరంగల్ పాలిటిక్స్ పై ఒక 16 పేజీల నివేదికను అందజేశారు. మరోవైపు క్రమశిక్షణ సంఘం ముందు వరంగల్ రాజకీయాలు ఉన్న నేపథ్యంలో బసవరాజ్ సారయ్య ఇతర నేతలు మీడియాకి ఎక్కి మాట్లాడడం ఏంటని కూడా వారు లిఖితపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు మరింత ముదురుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కటయ్యి ఆ కొండా ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు. మేము వీళ్ళని భరించలేకపోతున్నాము, వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేతలంటే గాంధీభవన్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్తో భేటీ కూడా కంప్లైంట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం కొండామురళితో సమావేశమైంది. ఈ వరంగల్ పాలిటిక్స్ సంబంధించి విభేదాలకు సంబంధించి కొండామురళితో చర్చింది. కొండామురళి వారిపై కంప్లైంట్ చేస్తూ ఒక నివేదిక రూపంలో సమర్పించారు. తాను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వరంగల్ రాజకీయాల్లో ముఖ్యంగా ఏదైతే వరంగల్ ఈస్ట్ లో వీళ్ళంతా ఒకటై మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, పదే పదే కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని వార్తలు రాయిస్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ రాజకీయాల్లో బసవరాజ్ సారయ్య, అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒకటైతే, రెండోది కడియం శ్రీహరి కాంగ్రెస్ క్యాడర్ ను వరంగల్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఇందిరాను ఏ రకంగా హరాజ్ చేస్తున్నారనేది దానికి సంబంధించి కూడా మాట్లాడారు. తన వద్దకు చాలా మంది 200-300 మంది అక్కడ జరుగుతున్న పాలిటిక్స్ పై నాకు ఫిర్యాదు చేసినా మేము అందులో జోక్యం చేసుకోవాలని కూడా చెప్తూనే ముఖ్యంగా వీళ్ళంతా ఒక్కటై తమను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అనేది కొండా మురళి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇటు పరకాల నియోజకవర్గం మాది గతంలో 3 సార్లు కొండా సురేఖ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ మాకు క్యాడర్ ఉంది. కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం సంబంధించినటువంటి వారిని సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి క్రషర్ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా కంప్లైంట్ చేశారు. నాయని రాజేందర్ రెడ్డి నేరుగా మీడియాకి ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు. మేము గతంలో ఆయనకు సపోర్ట్ చేశాము, ఆర్థికంగా సహకారం అందించాము. మరోవైపు 2009 నుంచి కాంగ్రెస్ ఓటమికి ఆయనే కారణం, ఆయన ఇప్పుడు మాపై విమర్శ చేయడం ఏంటని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, అదేవిధంగా ప్రస్తుతం కూడా చైర్మన్ ఉన్నటువంటి వెంకటరామిరెడ్డి పైన కూడా ఫిర్యాదు చేశారు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది, నేను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, తను పదే పదే సురేఖను ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఈ నేపథ్యంలో తాను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, తాను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని కూడా మీనాక్షి నటరాజన్కు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ పై విచారణ చేసిన తర్వాత ఎవరిపై చర్యలు తీసుకోవాలి అనే దానిపై తీరే నిర్ణయం తీసుకోండి అని కూడా చెప్పినటువంటి
పరిస్థితులు అయితే ఉన్నాయి. కొండా దంపతుల ఏదైతే మీనాక్షి నటరాజన్తో భేటీ తర్వాత మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎలాంటి స్టెప్ తీసుకోపోతా ఉన్నారు, అధిష్టానంపై ఏ రకమైన ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళు జూలై 5 వరకు ఎదురు చూస్తామని చెప్పారు. ఈ వివాదం ఇంకా మరింత ముదిరేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతా ఉన్నారు. రేపు కాంగ్రెస్ యాక్టివిటీలో ఆయన పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే దృష్టికి కూడా నేతలు తీసుకెళ్తారన్నటువంటి చర్చ అయితే పార్టీలో జోరుగా సాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.